హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 9 సుప్రీంకోర్టుకు సవాల్ విసురుతోంది. భార్య కానీ భర్త కానీ తమ భాగస్వామితో దాంపత్య జీవితం కొనసాగించడం ఇష్టం లేకపోయినా కాపురం చేయాలా అనే ప్రశ్నను రేకెత్తించింది. దాంపత్య హక్కుల పునరుద్ధరణకు సంబంధించి సెక్షన్ 9కు రాజ్యాంగబద్ధత ఉందా లేదా అన్న దానిపై సుప్రీంలో దాఖలైన పిటిషన్ ఇప్పుడు ఇండియా మొత్తం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై ఎలాంటి తీర్పు వస్తుందో అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. హిందూ వివాహ చట్టంపై మళ్లీ చర్చ. సెక్షన్ 9కి రాజ్యాంగబద్ధత ఉందా లేదా? ఇష్టం లేకపోయినా కాపురం చేయాల్సిందేనా? కోర్టులు బలవంతం చేస్తే కాపురాలు నిలబడతాయా? ఈ ప్రశ్నలకే ఇప్పుడు సమాధానం దొరకాల్సి ఉంది. కేవలం సమాధానం మాత్రమే కాదు, పరిష్కారం కూడా చూపాల్సిన అవసరం ఉంది. లేకపోతే కొన్ని దశాబ్దాలుగా ఈ అంశంపై జరుగుతున్న చర్చ ఇక ముందు కూడా కొనసాగే అవకాశం ఉందంటున్నారు. అందుకే ఈ ఇష్యూకి ఇక్కడితోనే ఫుల్ స్టాప్ పెట్టాలని చూస్తుంది సుప్రీంకోర్టు. భారత హిందూ వివాహ చట్టం 1955లోని దాంపత్య హక్కుల పునరుద్ధరణకు సంబంధించి సెక్షన్ 9కి రాజ్యాంగబద్ధత ఉందా లేదా అన్నదానిపైనే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దీనిని వెంటనే తేల్చాలని, సెక్షన్ 9ని కొట్టేయాలని కోరుతూ సుప్రీంలో చాలా పిటిషన్లు దాఖలయ్యాయి. వాటన్నింటినీ విచారించటం ముఖ్యమైన విషయమని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం 2 వారాల్లోగా పూర్తి స్థాయిలో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశించింది. హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 9తో పాటు ప్రత్యేక వివాహాల చట్టంలోని సెక్షన్ 22, కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ ఆర్డర్ 21లోని 32, 33 రూల్స్ ను సవాల్ చేస్తూ గుజరాత్ నేషనల్ లా యూనివర్సిటీ విద్యార్థులు ఓజస్వ పాఠక్, మయాంక్ గుప్తా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21కి ఈ సెక్షన్లు, నిబంధనలు విరుద్ధంగా ఉన్నాయని తమ పిటిషన్లో తెలిపారు. ముఖ్యంగా మహిళలకు ఇష్టం లేకపోయినా వారు తమ భర్తతో కాపురం చేయాలంటూ బలవంతం చేసేలా కోర్టుల ఆదేశాలు ఉంటున్నాయని వివరించారు. ఈ కేసులో గత ఏడాది జనవరి 14న సుప్రీంకోర్టు అటార్నీ జనరల్ సాయం కోరింది. అంతకుముందు 2019 మార్చిలో 3 న్యాయమూర్తులున్న బెంచ్కు ఈ కేసును రిఫర్ చేసింది. దాంపత్య పునరుద్ధరణ హక్కుల విషయంలో నిబంధనల ప్రకారం భార్యాభర్తలకు కాపురం చేయమని న్యాయస్థానాలిచ్చే ఆదేశాలకు రాజ్యాంగబద్ధత ఉందో లేదో తేల్చాలని చెప్పింది. తాజాగా ఈ పిటిషన్ని విచారించిన జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ కెఎం జోసెఫ్, జస్టిస్ బిఆర్ గవాయ్తో కూడిన ధర్మాసనం దీనిపై దాఖలైన అన్ని ఇంటర్వెన్షన్ పిటిషన్లను కలిపి విచారిస్తామని తెలిపింది. తదుపరి విచారణను జూలై 22కు వాయిదా వేసింది. వ్యక్తిగత గోప్యతను ప్రాథమిక హక్కుల్లో ఒకటిగా భావించిన 9 మంది న్యాయమూర్తుల తీర్పును పిటిషన్లో ప్రస్తావించారు. ఆ రకంగా హిందూ వివాహ చట్టం, ప్రత్యేక వివాహాల చట్టంలోని నిబంధనలు భర్తతో కాపురం చేయడం ఇష్టం లేని భార్యను బలవంతంగా భర్త దగ్గరకు వెళ్లమని చెబుతున్నాయని తెలిపారు. చట్టపరంగా చూసుకుంటే కాంజుగల్ రైట్స్, భార్య భర్తకు సమానమైన హక్కులు కల్పించేలా కనిపిస్తున్నా ఎక్కువ సందర్భాల్లో మహిళలే దాంపత్య పునరుద్ధరణ హక్కుల వల్ల ఇబ్బంది పడుతున్నారు అనేది పిటిషనర్ల వాదన. అదేవిధంగా బ్రిటిష్ ప్రభుత్వం కూడా 1970లో ఈ రకమైన రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ ని రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. హిందూ వివాహ చట్టంలోని నిబంధనలు, రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద హామీ ఇవ్వబడిన వ్యక్తిగత గోప్యత, వ్యక్తిగత స్వయం ప్రతిపత్తి, వ్యక్తిగత గౌరవాన్ని ఉల్లంఘిస్తున్నాయని పిటిషనర్లు చెబుతున్నారు. భర్తతో కాపురం చెయ్యాలా వద్దా అనేది భార్య వ్యక్తిగత నిర్ణయం అయినప్పటికీ చట్టంలోని రూల్స్, కోర్టు ఆదేశాలు బలవంతంగా వారు కాపురం చేసేలా చేస్తున్నాయని, వాటిని రద్దు చేయాల్సిన అవసరం ఉందనేది పిటిషనర్లు వాదిస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా చట్టాలను మార్చాల్సిన అవసరం ఉందని పిటిషన్లో ప్రస్తావించారు. ఇంతకీ హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 9 ఏం చెబుతోంది? దాంపత్య పునరుద్ధరణ హక్కుల కోసం భర్త కోర్టుకు వెళ్తే ఏం జరుగుతుంది? న్యాయస్థానం ఆదేశించాక ఇష్టం లేకపోయినా భార్య భర్తతో కాపురం చేయాల్సిందేనా? ఈ ఒక్క సెక్షన్తో కుటుంబాల్లో ఎలాంటి వాతావరణం ఉంటుంది? మహిళలు పడుతున్న ఇబ్బందులేంటి? దేశంలో సెన్సేషన్ గా హెచ్ఎంఏ చట్టంలోని సెక్షన్ 9. సెక్షన్ 9తో మహిళలకు కలుగుతున్న ఇబ్బందేంటి? కోర్టు ఆదేశాలను భార్యలు ఉల్లంఘిస్తే జరిగేదేంటి? హిందూ వివాహ చట్టం ప్రకారం వివాహం, విడాకుల విషయంలో మహిళలకు పురుషులతో సమానమైన హక్కులు కలిగి ఉన్నాయి.
అయితే ఈ చట్టంలోని సెక్షన్ 9 గురించి జరుగుతున్న రాద్ధాంతం కొత్తదేమీ కాదు. గతంలోనూ దీనిపై పెద్ద చర్చే నడిచింది. తాజాగా మరో పిటిషన్ సుప్రీంలో దాఖలవడంతో మళ్లీ దీనిపై డిబేట్ మొదలైంది. సెక్షన్ 9 ఏమిటి, ఏం చెబుతోంది? హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 9 రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ కి సంబంధించింది. దీని ప్రకారం దాంపత్య హక్కుల పునరుద్ధరణ చేసుకోవచ్చు. భార్య గాని భర్త గాని వారి దాంపత్య జీవితాన్ని వదిలేసి వెళ్లిపోతే వారిని తిరిగి రమ్మని కోర్టు ద్వారా వేసే పిటిషనే రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్. ఉదాహరణకు, ఎలాంటి కారణం లేకుండా భార్య పుట్టింటికి వెళ్లిపోయి ఏళ్లు గడిచినా తిరిగి రాకపోతే అప్పుడు భర్త దాంపత్య పునరుద్ధరణ హక్కులు కావాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేయవచ్చు. తన భార్య తిరిగి తన దగ్గరికి వచ్చి కాపురం చేయాల్సిందిగా ఆదేశించాలని కోర్టును ఆశ్రయించవచ్చు. భార్యాభర్తలిద్దరిలో ఎవరైతే తమ కాపురాన్ని వదిలేసి వెళ్లిపోతారో అందుకు తగిన కారణాన్ని కోర్టుకు తెలియచేయాల్సిన బాధ్యత వారిపై ఉంటుంది. సరైన కారణాన్ని కోర్టుకు వివరించలేకపోయినా, వాళ్లు చెప్పే సమాధానంతో కోర్టు సంతృప్తి చెందకపోయినా న్యాయస్థానం కాంజుగల్ రైట్స్ పిటిషన్ దాఖలు చేసిన వారికి అనుకూలంగా దాంపత్య హక్కుల పునరుద్ధరణకు ఆదేశాలిస్తుంది. దీని ప్రకారం భార్య గాని భర్త గాని తిరిగి వెళ్లి తమ జీవిత భాగస్వామితో దాంపత్య జీవితాన్ని కొనసాగించాల్సిందిగా కోర్టు ఆదేశిస్తుంది. వెళ్లనని తిరస్కరిస్తే అది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది. ఒకవేళ సరైన కారణాన్ని తెలియచేసి న్యాయస్థానాన్ని సంతృప్తి పరిస్తే కాంజుగల్ రైట్స్ పిటిషన్ను కోర్టు డిస్మిస్ చేస్తుంది. కోర్టు దాంపత్య పునరుద్ధరణ హక్కులను పాస్ చేశాక కూడా భార్యాభర్తల్లో ఎవరైనా కాపురానికి వెళ్లకపోతే ఎన్ఫోర్స్మెంట్ పిటిషన్ వేసి తనతో కాపురం కొనసాగించాల్సిందిగా ఆహ్వానించొచ్చు. భార్యాభర్తలిద్దరూ ఏడాది గడిచినా వారి దాంపత్య జీవితాన్ని కొనసాగించకపోతే వారు హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 13 ప్రకారం విడాకులు తీసుకోవచ్చు. సెక్షన్ 9 రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21కి విరుద్ధంగా ఉందంటూ తొలిసారి 1983లో ఏపీ హైకోర్టులో సినీ నటి సరిత సవాల్ చేశారు. అప్పుడు ఏపీ హైకోర్టు సరిత వాదనతో ఏకీభవించింది. సెక్షన్ 9 స్త్రీ పురుషుల వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తుందని చెప్పి రాజ్యాంగంలోని ఆర్టికల్ 21కి వ్యతిరేకంగా ఉందని, సెక్షన్ 9 రాజ్యాంగ విరుద్ధమని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 1984లో ఢిల్లీ హైకోర్టు హర్విందర్ కౌర్ వర్సెస్ హర్మేందర్ సింగ్ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు సమంజసం కాదని, సెక్షన్ 9 రాజ్యాంగ విరుద్ధంగా లేదని తీర్పునిచ్చింది. సెక్షన్ 9 లక్ష్యం అనవసరంగా వెళ్లిపోయిన భార్యాభర్తలిద్దరినీ ఒకటిగా చేయడమే అని చెప్పింది. ఇది ఏ ఆర్టికల్కి విరుద్ధంగా లేదని తీర్పునిచ్చింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు కూడా ఏపీ హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ఢిల్లీ హైకోర్టు తీర్పును సమర్థించింది. సెక్షన్ 9 అనేది దాంపత్య జీవితంలోకి తిరిగి ఆహ్వానించడమే తప్ప వ్యక్తిగత స్వేచ్ఛను హరించినట్లు కాదని అభిప్రాయపడింది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21కి విరుద్ధంగా లేదని తీర్పునిచ్చింది. సెక్షన్ 9 స్త్రీ పురుషులిద్దరికీ సమాన హక్కులు కల్పిస్తున్నా దీనివల్ల ఇబ్బంది పడుతున్న వాళ్లలో మహిళలే ఎక్కువగా ఉంటున్నారు. భర్త వేధింపులు తాళలేకో, అత్తింటి వారి వేధింపులు భరించలేకో రకరకాల కారణాలతో పుట్టింటికి వెళ్లిపోతున్నారు. ఏళ్లు గడిచినా తిరిగి భర్తల దగ్గరకు వెళ్లటం లేదు. తమ జీవిత భాగస్వామితో కాపురం చేయడం నచ్చకే వారితో దాంపత్య జీవితం సాఫీగా సాగదని నిర్ణయించుకున్నాకే భర్తలను వదిలేసి దూరంగా వెళ్లి బతుకుతున్న మహిళలు ఎంతో మంది ఉన్నారు. అలాంటి మహిళలను కాంజుగల్ రైట్స్ ద్వారా తిరిగి భర్తల దగ్గరికి పంపేలా, వారితో బలవంతంగా కాపురం చేయమని చెప్పేలా కోర్టుల ఆదేశాలు ఉంటున్నాయని పిటిషనర్లు వాదిస్తున్నారు. భర్తల అనుచిత ప్రవర్తన, వేధింపులు, చిత్రహింసలు అనుభవించి వాటిని తాళలేక జీవితంపై ఉన్న ఆశతో, బతికుండాలన్న కాంక్షతో వారికి దూరంగా వెళ్లి బతుకుతూ ఉంటారు భార్యలు. అలాంటి వారికి దాంపత్య పునరుద్ధరణ హక్కులు ఇబ్బంది పెట్టేలా ఉన్నాయని, వాళ్లను బలవంతంగా కాపురం చేయించేలా చేస్తున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. అందువల్ల హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 9 రాజ్యాంగంలోని ఆర్టికల్ 21కి విరుద్ధంగా ఉందని, దానిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా
చట్టాలు కూడా మార్చాల్సిన అవసరముందని గుర్తు చేస్తున్నారు.